అన్నా అన్నా వెల్లంపల్లి విజువల్ లో వెల్లంపల్లి ఉన్నట్టున్నా. పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓవర్లాక్ చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. జరిగిందో పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ చూస్తే వెంటనే ఎవరైతే పాల్గొంటారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్ గా దాని మీద సరైన స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. గతంలో ఎవరు ప్రమేయం ఎప్పుడు కూడా మనం విజయవాడటువంటి సంఘటన చూడండి. గట్టిగా ఉన్నటువంటి సందర్భాల్లో కానీ అంటే రాజకీయాల్లో చదివి విమర్శలు ప్రతిపక్షం సహజం. నేరుగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి చేయండి, కంటెస్టెడ్ క్యాండిడేట్ దాడి చేయడం అట్లా చూడండి. మట్టికి చాలా తప్పు. ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాలు కుట్రకోణంగా నేను చూస్తున్నాను. సరే అంటే ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న ఆధారంతో ఈ యాత్రలు ఏదైనా చికిత్స అనంతరం వెల్లంపల్లితో మా ప్రతినిధి రాము ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం ఆయన కండిషన్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఓవర్ టు యు రాము. దేవి, అయితే ఇక్కడైతే మాత్రం ఇప్పటికే ఫస్ట్ ఎయిడ్ జరిగి వెల్లంపల్లి కూడా ఇప్పుడే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి హాస్పిటల్ లోపలికి వెళ్లి కనిపించి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఆయన వెళ్లేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పైకి వెళ్లేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కారులో ఆయన వెళ్తున్నారు. ఆయన మనం విజువల్స్ లో చూడొచ్చు, ఆయన కారులోనే వెళ్తున్నారు. అయితే పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రాయి విసిరిన దానికి సంబంధించి కూడా మొత్తం కార్యకర్తలు గాని అటు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే వెల్లంపల్లి ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్లి మళ్ళీ ఒకసారి చూపించుకుంటానికి కూడా వెళ్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కంప్లీట్ అయింది. అసలు గాయం ఏ రకంగా జరిగింది ఏంటి అనే దాని మీద అనే విషయం మీద కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే డాక్టర్లను కలిసి మిగతా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటానికి అయితే వెల్లంపల్లి లోపలికి వెళ్తున్నారు. అయితే వెల్లంపల్లికి సంబంధించిన వెల్లంపల్లికి ట్రీట్మెంట్ అందించినటువంటి డాక్టర్లు కూడా అంటే ఇప్పటిదాకా కూడా ఫస్ట్ ఎయిడ్ అయితే మాత్రం పూర్తి చేశారు. ఇక్కడికి వైసీపీ శ్రేణులంతా కూడా దాడిలో చేరుకుని ఇక్కడ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా వీళ్ళని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కూడా కేసరపల్లి వైపే వెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసరపల్లి వైపే వెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు లోపలికి వెళ్లిన తర్వాత వెల్లంపల్లి మరలా ట్రీట్మెంట్ కి అయితే ఒకసారి మళ్ళీ ఫైనల్ గా ఆయనకి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా డాక్టర్లతో మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి అంటే లోపలికి వెళ్లిన తర్వాత అంటే ఇప్పటికి ఇంకా లోపలికి గాయం ఏ స్థాయిలో జరిగి మనం చూడొచ్చు. కంటికి కూడా పూర్తిగా అయితే ఎడం కన్ను పూర్తిగా కూడా మూసేసి కన్నుకి కట్టుకట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే కన్ను పూర్తిగా ఏమైనా అయిందా లేకపోతే దెబ్బ ఏ స్థాయిలో తగ్గింది, ఎంత స్థాయిలో దెబ్బ తగ్గింది దాని మీద కూడా కంటిన్యూగా ఫాలో అప్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా ఆయనకు జరిగిన దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ మాత్రం పూర్తి స్థాయిలో అందించేందుకు తీసుకునేటందుకైతే మాత్రం హాస్పిటల్ లోపలికి వెళ్తుంటారు.
దీనికి సంబంధించి అంటే హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. ఈ మనం కూడా హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాము. హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తున్నారు. వేలంపల్లి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మనం కూడా. ఆయన అయితే మాత్రం ఆయనతో పాటు ఎమ్మెల్సీ రుహుల్లా కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒకసారి మనము వేలంపల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. విజయవాడ ప్రజల మనసే అయితే ఇక్కడైతే మాత్రం కారు లోపలికి వెళ్తుంది. ఆయనకి ట్రీట్మెంట్ కి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రజాదరణ పెరిగిపోవడం, కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గత జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో